ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన అంగన్వాడీ కార్యకర్తలు మరింత దూకుడు పెంచారు. జగన్ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తాము దీక్షలను విరమించేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. గత నెల 27 రోజుల నుంచి వారు సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో గజగజ వణుకుతూ అంగన్వాడీలు ఆదివారం రాత్రంతా టెంట్ కిందే ఉన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి న్యాయ సమ్మతమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. 27 రోజులుగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలంటూ, అలాగే జీవో నెంబర్ 2ను కూడా రద్దు చేయాలంటూ కూడా ఎండనగా వాననగా రాత్రనగా పగలనగా నిద్రాహారాలు కూడా మానేసి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము చాలా కష్టపడుతున్నామండి. మా కష్టానికి తగినట్టు శాలరీస్ అయితే ఎలాంటివి కూడా ఏమీ లేదు. ఇంతమంది బాధపడుతున్నాం. ఆడవాళ్ళు అంటాడు, అక్క చెల్లెలు అన్నారు. ఏముంది అక్క చెల్లెలకి అసలు ఏం పెడుతున్నారు, ఏమి ఇస్తున్నారు? ఆడవాళ్ళు అయ్యిండి ఇలా రోడ్ల మీద కూర్చోబెట్టి పడుకోబెడతారా ఎండనక వాననకన? ఇంత మంచులో చిన్న పిల్లలతో వస్తున్నాము, ఇంట్లోని అందరినీ ఫ్యామిలీని వదిలేసి వస్తున్నాం. ఎంత కష్టపడుతున్నాం మేము, ఆయనకు అంత కనిపించట్లేదా? సో బాధపడిన వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, ఎవరు కూడా ఉత్తిన అయితే ఎవ్వరు ఎక్కరు. మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు కాబట్టి ఎక్కుతున్నాము. దానికోసం అని చెప్పి మాకేదో శాలరీలు పెంచండి అయ్యా నాయన తండ్రి అంటే ఉన్నది కూడా కట్ చేస్తాము, ఇలా జీవోలు ఇస్తామంటే గవర్నమెంట్కి సంబంధించిన జీవోలు మాకు ఇవ్వడం ఏంటండి? ఓకే ఇచ్చారు, ఒప్పుకుంటాం. అలాంటప్పుడు దాన్ని గవర్నమెంట్కి తగ్గట్టు శాలరీ కూడా ఇవ్వనండి. అలా శాలరీ లేనప్పుడు ఆ జీవాసం మాకు దేనికి వర్తిస్తుంది? మాకు ఇవ్వడానికి వాళ్ళకి సెన్స్ ఉండాలి, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకేనా? అది ఎంతవరకు పద్ధతి? ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు. ఏం న్యాయం ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఆయనకైనా బుద్ధి ఉండాలి కనీసం. ఆయన చెప్పిందే కదా మేము అడుగుతున్నాము, ఆయన చెప్పలేనిదేమి మేము అడగట్లేదే. అలాగే మాకు అంతమంది సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు? అది అయితే చాలా అయితే అన్యాయం అండి. మేము అందరం చాలా బాధపడుతున్నాము. మా ఫ్యామిలీస్ కూడా రోడ్డుని పడుతున్నారు. చిన్నపిల్లలతో కూడా మేము ఇక్కడ ఉన్నామంటే మేము ఎంత ఏడుస్తున్నామో మా ఏడుపు అంతా ఆయనకు తగులుతుంది. లేదు ఏదో ఒకటి మా వాళ్ళని పిలిచి, యూనియన్ వాళ్ళని పిలిచి సపోర్ట్గా మాట్లాడి చెప్పాలి ఏం చేస్తున్నారు ఏంటమ్మా, అంతే తప్ప మీకు జీవోలు ఇస్తాము. పోలీసులతో మొన్న అయితే శుభ్రంగా ఎలా పడతలాగా లేడీస్ అని చూడక లాక్కొని పీక్కొని తీసుకొని వెళ్ళిపోయారు. రోడ్ల మీద పరిగెత్తిచ్చారు ఆడవాళ్ళు అన్ని చూడకుండా. అంతగా చేస్తున్నారంటే అట్నుంచి ఏ ప్రెజర్ రాకుండా పోలీసులు కూడా మా మీద అంతగా హ్యాండిల్ చేసుకోరు కదా. సో అంత చేసుకున్నారంటే ఆయన ఎంత ప్రెజర్ చేస్తున్నారు. మేమేం దొంగలమా, దోపిడీలమా, మేము దొంగతనాలు చేస్తాము? ఒక ఆడవాళ్ళు అయ్యిండి మమ్మల్ని ఇంత హింస పెట్టడం ఎంతవరకు న్యాయం? అది ఆయనకి వదిలేస్తాను. ఈయన కానీ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, మమ్మల్ని బాధపడుతుంది, ఇంకా ఉద్రేకంగా పెంచుతున్నామంటే ఆయన వల్లే, సీఎం గారి వల్లే. ఇంత టార్చర్ ఇంతలా చేస్తాం, ఇంకా ఆయన ఏదని జీవిస్తే ఇంకా చేస్తాం మేము. అది ఎంతవరకు అంటే తెగే వరకు లాగుతుంది సీఎం గారే. సో కాబట్టి ఆయన దిగొచ్చి మాకు ఏదో సమకూలంగా మాకు పండగ లోపు చెప్తే అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. లేదు అంటే మాత్రం రోడ్లు ఎక్కుతాం, ఇంకా రోడ్డు ఎక్కుతాం. ఎంతవరకు వస్తే అంత తెగే వరకు లాగుతాం. కావాలి తీసేస్తాను జాబ్స్ అంటే 1,60,000 మందిని తీసేయమనండి, అంతే తప్ప ఒకరు ఎగ్గురు కాదు. అందరిది ఒకే మాట, ఏం చేసినా సరే అందరం కలిసే చేస్తాం. తీసేస్తే అందరివి తీసేయమండి, లేదంటే ఏదోటి పండగ లోపు తేల్చి చెప్పిమని చెప్పండి, లేదంటే ఆయన సంగతి అంతే. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా విశాఖలో ఇలా అర్ధరాత్రి పూట వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు ఇలా రోడ్డు ఎక్కి తమ నిరసన తెప్పడం అయితే చాలా బాధాకరమైన విషయం అయితే కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరామ్యాన్ కృష్ణతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.